హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్. నేను మీకు ఈరోజు చాలా సింపుల్గా మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా, లేదంటే ఫ్రెష్గా వండుకున్న అన్నాన్ని టేస్టీగా తినాలి అంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ సింపుల్గా ఈ రైస్ని చేసుకోండి. ఇది వచ్చేసి గార్లిక్ పెప్పర్ రైస్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు, అట్లా జలుబు చేసినప్పుడు ఈ రైస్ కనుక తిన్నారంటే సూపర్గా అనిపిస్తుంది మనకి నోటికి. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. అలానే 3 పచ్చిమిర్చిని కూడా ఇలా, నేను తీసుకున్నవి చిన్న పచ్చిమిర్చి అనమాట, అందుకని నేను ఇక్కడ 3 తీసుకున్నాను అనమాట. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. వీటిని మనం దోరగా వేయించుకోవాలి. అప్పుడే ఈ రైస్కి అనేది టేస్ట్ వస్తుంది. కంపల్సరీగా దోరగా వేయించుకోవాలి మనం. అలానే కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. కొంచెం సేపు మగ్గిస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే అన్నం వండుకున్నామో, లేదంటే మిగిలిపోయిన అన్నాన్నైనా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. చూడండి, మనం ఈ రైస్ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఈ రైస్ కనుక తిన్నారంటే మళ్ళీ ఈ రైస్ చేసుకోవాలి అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్వికాస్ కిచెన్. థ్యాంక్ యూ.